మాలీలో ఉగ్రవాదులు కలకలం సృష్టిస్తున్నారు. మాలి రాజధాని బమాకోలోని ఓ హోటల్లో చొరబడి 170 మందిని ఇద్దరు ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన ఘాతుకాన్ని మరచిపోకముందే మాలీలో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. మాలి రాజధాని బమాకోలోని హోటల్లో చొరబడి 170 మందిని బందీలుగా చేసుకున్నారు ఇద్దరు ఉగ్రవాదులు. మొన్న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన ఘటన మరువక ముందే మాలీలో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. మాలి రాజధాని బమాకోలోని హోటల్లో చొరబడి 170 మందిని తమ బందీలుగా చేసుకున్నారు ఇద్దరు ఉగ్రవాదులు. పశ్చిమాఫ్రికా దేశం మాలీలో ఉగ్రవాదుల కలకలం సృష్టించారు. మాలి రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారు. 170 మందిని బందీలుగా చేసుకున్నారు. ఇందులో అత్యధికులు అమెరికన్లే అని అనుమానం. భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల మధ్య భారీగా కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమాఫ్రికా దేశం మాలీలో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. మాలి రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారు. 170 మందిని బందీలుగా చేసుకున్నారు. ఇందులో అత్యధికులు అమెరికన్లే అని అనుమానం. భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల మధ్య భారీగా కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమాఫ్రికా దేశం మాలీలో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. మాలి రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారు. 170 మందిని బందీలుగా చేసుకున్నారు. ఇందులో అత్యధికులు అమెరికన్లే అని అనుమానం. భద్రతా సిబ్బంది ఉగ్రవాదులకు మధ్య భారీగా కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది.